జరిగే రథోత్సవ ఉత్సవాలను ప్రియతమ నేత మాజీ ఎమ్మెల్యే మన ప్రభుత్వ చీఫ్ విజయన్న గారికి జరగబోయే బీఆర్ఎస్ పార్టీ సభను చేద్దాం. ఈ నెల 20న జరగబోయే సభను సక్సెస్ చేసడానికి మీరు ఎంతమందిని తీసుకొని రమ్మన్నా పార్టీ తరఫున క్షేమంగా తీసుకొని వస్తామన్నా దానికి మీరు ఎట్లా ఆజ్ఞాపిస్తే మేము అలానే పాటిస్తామని మేము అనుకుంటున్నామన్నా. థ్యాంక్ యూ అన్న. అన్ని గ్రామాలలో తిరుగుతున్న సందర్భంలో పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొంటున్నటువంటి ఈ సందర్భంలో మరి 5వ డివిజన్లో కూడా మరి మీరు దాసరి వాడలో పెద్ద ఎత్తున మీరందరూ కూడా వచ్చి మరి ఉత్సాహభరితంగా స్వచ్ఛందంగా మేము వస్తామని చెప్పినందుకు మీ అందరికి కూడా శిరస్సు వచ్చి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మీ అందరికి కూడా తెలుసు నేను నగర టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ వాడకు వచ్చిన శాసనసభ్యులుగా సమైక్య రాష్ట్రంలో ప్రతిపక్ష శాసనసభ్యులుగా ఈ వాడకు వచ్చిన అనేక సమస్యలను కూడా నా దృష్టికి తీసుకొస్తాయి. ఇటు వ్యక్తిగతంగా అనుకోండి, కానీ అభివృద్ధి కోసం అనుకోండి, వాడ అభివృద్ధి కోసం అనుకోండి, ఏ ఒక్కరికి ఏ సమస్య వచ్చినా కూడా శాసనసభ్యునిగా కూడా మీకు సేవలు అందించినటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఒక మాజీ శాసనసభ్యునిగా ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఖచ్చితంగా నా వంతు సహాయ సహకారాలు గతంలో ఇప్పుడు రాబోయే రోజుల్లో ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దేవతను తెచ్చి ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా వస్తా అన్నటువంటి మీ అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతగా ధన్యవాదాలు. ప్రత్యేకించి విద్యలో కూడా వచ్చేది వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేసుకుంటూ